హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశ అండి. సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అలాగే అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సరిపోతుంది. మైదా ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే మనం దోశ వేసుకున్నప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అందుకు 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానని అవి యాడ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని బాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత పిండిలో యాడ్ చేసుకోవాలండి. ఇది 1 టీ స్పూన్ అవుతుంది మిరియాల పౌడరు. అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం మజ్జిగ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఈ విధంగా పిండిని కూడా మజ్జిగ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే ఇంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత పిండిని చల్లుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా చల్లుకోవాలి. ప్యాన్ అంతా ఇలా చల్లుకోవాలండి. గ్యాప్ లేకుండా చల్లుకోవాలి పిండిని. చూసారు కదా, ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవాలి పిండినంతా. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో దోశ అనేది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడైనా పిండి ఓవర్గా పడితే ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా కుక్ అయిపోతుందండి. ఇలా చేయడం వల్ల దోశ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. అంతేకాకుండా చాలా క్రిస్పీగా వస్తుంది రవ్వ దోశ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, దోశ అనేది బాగా కాలింది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను నేను. చూడండి, చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో రవ్వ దోశ. దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ రెడీ. ఇది టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.